శ్రద్ధగా వినండి. మీకు ఒక గంట మాత్రమే టైం ఇస్తున్నాం. మొత్తం లోన్ అమౌంట్ 27,000. మా బ్యాలెన్స్ క్లియర్ చేస్తే ఓకే, లేదంటే మా గురించి తెలియదు మీకు. మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికి కాల్ చేసి మీ లోన్ గురించి చెప్తాం. అంతేకాదు మీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాం. మళ్ళీ చెప్తున్నా, ఒక గంట మాత్రమే టైం ఇస్తా. ఈ లోపు క్లియర్ చేసుకోండి, ఓకే? మళ్ళీ కాల్ రాకుండా చూసుకోండి. అరుణ, మనకు ఊరి నుంచి రావాల్సిన 50,000 వచ్చాయి. మనం గోపాల్ గారికి 50,000 అప్పు రిటర్న్ ఇవ్వాలి కదా, పంపించేస్తున్నాను. అయిపోయింది, సెండ్ చేశాను. హాయ్ బ్రో. బ్రో, మీకు ఇవ్వాల్సిన 50,000 సెండ్ చేశాను, చూసుకోండి. ఓకే బ్రో, మళ్ళీ ఏదైనా అవసరం వస్తే అడగండి బ్రో. అలాగే, థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే అడగమన్నాడే. గోపాల్ బ్రో చాలా మంచోడే. అరుణ, నా టైం అవుతుంది, వెళ్తున్నా. ఏమండి, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, నా టైం లేదు, ప్లీజ్ వస్తాను. మీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాం. మళ్ళీ చెప్తున్నా, ఒక గంట మాత్రమే టైం ఇస్తా. ఈ లోపు క్లియర్ చేసుకోండి. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే అడగమన్నాడే. గోపాల్ బ్రో చాలా మంచోడే. మీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాం. అరుణ, చెప్పండి అరుణ గారు. మీతో ఒక విషయం పర్సనల్గా మాట్లాడాలి. ఇంటికొస్తారా? పర్సనల్ అంటున్నారు కదా, ఖచ్చితంగా వస్తాను. హాయ్ అండి. చెప్పండి. ఏంటి టెన్షన్? చెప్పండి. 7 నెలల క్రితం లోన్ యాప్లో లోన్ తీసుకున్నాను. 3 నెలలు క్లియర్ చేశాను. అప్పటి నుంచి క్లియర్ చేయలేదు. మొత్తం 27,000 క్లియర్ చేయాలి. ఉదయం నుంచి వాళ్ళు కంటిన్యూగా కాల్ చేస్తున్నారు. ఒక గంటలో క్లియర్ చేయకపోతే నా కాంటాక్ట్లో ఉన్న నంబర్స్ అందరికీ కాల్ చేసి నా లోన్ గురించి చెప్తానంటున్నారు. నా ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటున్నారు. ఈ విషయం మీ హస్బెండ్కి తెలుసా? తెలీదు. తెలిస్తే మా ఇద్దరికి గొడవ అవుతుంది. యాప్ లోన్ క్లియర్ చేస్తారు, ఓకే. దానికిచ్చిన నా అప్పు ఎలా క్లియర్ చేస్తారు చెప్పండి. యాప్ లోన్ క్లియర్ చేయకపోతే విషయం ప్రపంచానికి తెలుస్తుంది. నా అప్పు క్లియర్ చేయకపోతే విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. చెప్పండి అరుణ గారు, ఓకేనా? విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. చెప్పండి, డీల్ ఓకేనా? ఎవరు? వాళ్లే కదా. వాళ్ళు చెప్పిన టైంకి చేస్తారు. వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు చెప్పింది చేస్తారు. విషయం మన ఇద్దరి మధ్యనే ఉంటుందంటున్నాను కదా. ఇంకోసారి నీకు చేస్తారు, ఆ తర్వాత నీ భర్తకి చేస్తారు. ఇలా చాలామందికి జరిగింది, మీకు తెలియదేమో. టైం లేదు అరుణ గారు. ఇప్పుడే మొత్తం లోన్ క్లియర్ చేస్తున్నాను. నా అకౌంట్ క్లోజ్ చేయండి. మొత్తం 27,000 రిటర్న్ చేస్తే 5 సార్లు, రిటర్న్ చేయకపోతే 10 సార్లు. నువ్వు నాకు ఇచ్చే నంబర్ ఆఫ్ ఆఫర్స్. రిటర్న్ చేస్తాను. అయితే 5 సార్లు ఫిక్స్. సెంట్.
అరుణ ఏం చేస్తున్నావు అరుణ? ఏంటరుణ ఇది? మీకు తెలియకుండా లోన్ యాప్లో అప్పు తీసుకున్నానండి. దానికి కట్టడానికి ఇతను అప్పు అడిగితే ఇలా ఒప్పుకుంటేనే ఇస్తానన్నాడు. నాకు చెప్పాలి కదా, నేనేదో ఒకటి చేసావని కదా. ఆ విషయం మీకు నిన్న చెప్పాలనే నేను మాట్లాడుతుంటే అర్జెంట్ పనుందని వెళ్ళిపోయారు మీరు. అందుకని ఇలా చేస్తావా? అప్పుడు ఏం చేయాలో తెలియక ఇలా చేసేసాను. థు, నీది ఒక బ్రతికేనా? నువ్వేంటి ఫోన్ చేయకుండా వచ్చావు? అరే ఫోన్ ఎందుకు, ఇది మన టైమే కదా. బిర్యానీ విత్ బెడ్. ఈ రోజు వద్దు, వెళ్ళు. ఎందుకు, ఏమైంది? ఎందుకంటే నాకు పీరియడ్ ఫస్ట్ డే. అరే ఏంటి నువ్వు, పీరియడ్స్ టైంలో ఎన్నిసార్లు చేసుకోలేదు మనం. ఇప్పుడు వద్దు, బ్లీడింగ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు వద్దు, పద. అయితే హక్ చేసుకుంటాను. ఒక్కసారి ఏయ్, వద్దని చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్. వద్దంటున్నానా?